మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఏదైనా ఒక ఉమ్మడి వ్యాపార సంస్థ నిర్వహిస్తున్నప్పుడు ఎవరైనా ఒక భాగస్థుడు అక్రమ చర్యలు లేకపోతే వ్యాపార సంస్థకు సంబంధించిన తప్పుడు కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పుడు అతన్ని ఏకపక్షాన తొలగించే అవకాశం ఉంటుందా? అతన్ని ఆ వ్యాపార సంస్థ నుంచి బహిష్కరణ చేయవచ్చా? సో మిత్రులారా, ఇట్లాంటి సందర్భం సాధారణంగా ఉమ్మడి వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్నప్పుడు ఏ ఒక్క భాగస్థుడైనా సరే రాంగ్ఫుల్ యాక్ట్ అక్రమ చర్యలు చేసిన సందర్భంలో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సెక్షన్ 33 ప్రకారంగా అతను చేసినటువంటి అక్రమ చర్య రాంగ్ఫుల్ యాక్టు లేకపోతే విధులలో భాగంగా తాను చేసినటువంటి అక్రమ లాభార్జన ఏదైతే ఉందో దానిని చూపిస్తూ మిగతా భాగస్థులందరూ కూడా ఏకపక్షాన ఆమోదము తెలిపి అతనిని బహిష్కరణ చేయవచ్చు అని చెప్పి ఈ సెక్షన్ 33 చాలా స్పష్టంగా వివరణ ఇస్తుంది. అతన్ని బహిష్కరణ చేయకపోతే ఏం జరుగుతుంది అని అంటే, అతను చేసినటువంటి రాంగ్ఫుల్ యాక్ట్కి వ్యాపార సంస్థలోని భాగస్థులందరూ కూడా ఉమ్మడిగా బాధ్యత వహించే అవకాశము అవసరము ఏర్పడుతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త భాగస్థుల నుంచి. ఓకే మిత్రులారా.